ఒక పెద్ద మనిషికి మన అసెంబ్లీ పందుల దొడ్డిగా కనిపించింది. అలా ఆయనకు కనిపించడంలో తప్పు లేకపోవచ్చు, కానీ విచిత్రం ఏమిటంటే అదే పందుల దొడ్డిలోకి ఎన్నికల్లో పోటీపడి మరీ ఆయన పార్టీ ఎందుకు వెళ్లాలనుకుంటోంది? క్రమం తప్పకుండా నోరు పారేసుకునే నారాయణ వార్తల్లో వ్యక్తిగా మారకేమవుతారు? వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన కావాలని చేస్తారో, లేక అనాలోచితంగా నోటి నుంచి బయటపడిపోయిన మాటలు వివాదాస్పదమై కూర్చుంటాయో తెలీదు. అసెంబ్లీ మొత్తం పందెల దొడ్డని నేను చెప్పినట్టుగా ఒక వార్త వచ్చింది. వాస్తవానికి నా మీనింగ్ అయినా ఒకటైనా దాన్ని కొంతమంది బాధపడ్డారు, కానీ నేను బాధపడదలుచుకోలే. ఈ అసెంబ్లీని పందుల దొడ్ల వైపు నెడతా ఉన్నాడు స్పీకర్ చెప్పిన మాట వాస్తవం. స్పీకరు కాంగ్రెస్ పార్టీ అవకాశాల వైఖరికి లొంగిపోయాడు, ఆయన విధిని నిర్వహించలేకపోతున్నాడు. దీని మీద అందువల్ల అసెంబ్లీ అవినీతి తగ్గిపోతా ఉందని చెప్పాను. ఒక కోణంలోంచి చూస్తే ఈ సిపిఐ నారాయణ మాటల్లో నిజాలు లేకపోలేదు. కాకపోతే ఆయన భావ వ్యక్తీకరణలోనే కాస్త తేడా కొడుతోంది. మన అసెంబ్లీలను తిట్టిపోసింది ఈయనొక్కరే కాదు, మహా నాయకులే ఈ శాసనసభల్ని తిట్టిన తిట్టకుండా తిట్టిపోశారు. తరిమల నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఈ సభల్లో కూర్చుని ప్రజలకి ఏం చేయలేమని, ఈ చట్టసభలు ఒట్టి బాతాకాని షాపులంటూ 70లోనే తన రాజీనామా విసిరికొట్టి బయటకు వచ్చేశారు. జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఈ సభల్లో ఏమీ జరగడం లేదంటూ వాపోయిన సందర్భాలు ఉన్నాయి. మనం ఓట్లేసి గెలిపించి అసెంబ్లీలకు పంపుతున్న ఎమ్మెల్యేలు అక్కడేం వరగబెడుతున్నారో చూస్తున్న జనం మొదట్లో విస్తుపోయేవాళ్లు. ఇప్పుడు ఏకంగా విరక్తి చెంది ఆ వైపుకు చూడడమే మానేశారు. ఇంతటి అపతీకి కారణం అసలు ఈ రాజకీయాల పట్ల ఏవగింపే. ఇప్పుడే మళ్లీ ఎలక్షన్ డప్పులు కొట్టుకుంటున్నాయి పార్టీలు. 5 ఏళ్లకోసారి రావాల్సిన ఎన్నికలు మళ్లీ వచ్చేస్తుంటే అది తమకు సంబంధం లేని విషయంగా ప్రజలు అనుకుంటున్నారు. తాము గెలిపించిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారిపోయి సస్పెండ్ అయిపోయి తిరిగి పోటీ చేయడానికి తయారైపోతుంటే ఓటేసిన వాడు తనని తానేమనుకోవాలి? పార్టీ గోడలు దూకడంతో వాడికేం సంబంధం? ఇక చీటికి మాటికి రాజీనామాలు చేసేసి మళ్లీ వచ్చి నాకు ఓటేయమంటూ అడిగే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. 5 ఏళ్ల కోసం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుని పంపితే నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంతో అతను వ్యవహరించి తిరిగి ఎలక్షన్లు వచ్చేలా చేయడాన్ని ఏమనుకోవాలి? 2009 పార్లమెంట్ ఎన్నికలకు ఈ దేశం పెట్టుకున్న ఖర్చు 10,000 కోట్ల రూపాయల పైమాటే. ఇదంతా మనల్ని పిండి వసూలు చేస్తున్న పన్నుల నుంచి ఖర్చు పెట్టేదనే విషయాన్ని ఈ ప్రజాప్రతినిధులకు తెలియదంటే సరే, అటువంటి తమ సొమ్ముని వాళ్లు ఖర్చు చేయడమే దారుణం. ఇంతకీ ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలు ఎవరికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి? ఆయా పార్టీలు వాళ్ల ప్రచారాలు పక్కన పెడితే సదరు ఎలక్షన్లలో జెండాలు మోసే వాళ్లకు, వాహనాలు సప్లై చేసే వాళ్లకు, జనాల్ని తోలుకొచ్చే బ్రోకర్లకు, ఇంకా కొంతమంది మీడియా ప్రతినిధులకు ఈ ఎన్నికల్లో సందడి. ఇందులో ఓట్లేసే ప్రజలెక్కడా? వాళ్ల శ్రేయస్సు ఎక్కడా? తెలంగాణ ఉద్యమం కోసం మీరంతా మీ పార్టీల నుంచి రాజీనామాలు చేసి రండి, మిమ్మల్ని మేము మళ్లీ గెలిపించుకుంటామంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చిన కేసీఆర్ ఇటువంటి బై ఎలక్షన్లకు మూల పురుషుడు. ఆయన పార్టీ ఎమ్మెల్యేల చేత ఆయన చేయించినన్ని రాజీనామాలు ఇంకెవ్వరూ ఎప్పుడూ చేయించుండరు. రాజీనామాలు చేసినంత మాత్రాన తెలంగాణ వస్తుందా అంటూ ప్రశ్నించిన ప్రతిసారి ఆయన ఉద్యమంలో త్యాగాల పాటెత్తుకుంటారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రక్రియలో భాగంగానే ఈ రాజీనామాల ప్రహసనాల పరంపర కొనసాగుతోంది. ఒకప్పుడు ఈ అసెంబ్లీల్లో కూర్చుని ఏమీ చేయలేకపోతున్నామనే బాధతో రాజీనామాలు చేస్తే ఇప్పుడు కేవలం రాజకీయ కారణాలతో రాజీనామాలు చేయడం కనిపిస్తుంది. మొన్నటికి మొన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ అనే ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిపోయిందంటూ రాజీనామా చేసేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఇప్పుడు జగన్ పార్టీలో కొనసాగడం, ఈ నేపథ్యంలో ఆయన మీద పార్టీ విప్ ధిక్కరించినందుకు క్రమశిక్షణ కింద సస్పెన్షన్ వ్యవహారం నడుస్తోంది. స్పీకర్ సొరుగులో ఉన్న రాజీనామాల కాగితాలు అక్కడ పెండింగ్ లో ఉండగానే ఆయన అసలు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడం ఒక విడ్డూరం. అకస్మాత్తుగా ఆయనకు తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేకపోవడం అనే విషయం గుర్తొచ్చింది. తమను ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా చేయాలనే బలమైన సంకల్పం ఇప్పుడు ఎమ్మెల్యేల్లో కనిపించదు. ఒకవేళ ఏదైనా చేసినా అది కేవలం రేపటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తున్నారు తప్ప అందులో చిత్తశుద్ధి, అంకితభావం మాత్రం అసలే కనిపించవు.
ఇక నాయకుల్లో ఇటువంటి పోకడల్ని ధోరణుల్ని చూస్తున్న జనంలో కూడా రాజకీయాలంటే విముఖత ఏర్పడింది. ఎవరైతే మాకేంటన్న వైఖరి ఏర్పరచుకుంటున్నారో వాళ్ళు. నానాటికి పడిపోతున్న పోలింగ్ శాతమే ఇందుకు రుజువు కూడా. తమకిష్టం లేని వాళ్లకు ఓటు వేయకుండా తిరస్కరించే ఓటుండాలనే నినాదం క్రమంగా బలం పుంజుకుంటోంది. అంతేకాదు, పని చేయని ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిపించే రీకాల్ అనే మారణాయుధాన్ని మనకు కూడా ప్రసాదిస్తే ఇటువంటి రాజకీయుల ఆట కట్టొచ్చు. ఈ రాజీనామాల డ్రామాలకు తెరలో దించొచ్చు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తమనెన్నుకున్న ఓటర్ల మనోభిష్టాల్ని కాలరాస్తూ వికృత పోకడలు పోతున్న రాజకీయులకు చెంపపెట్టు లాంటి సంస్కరణలు రానంత వరకు మనం ఆశించే ఏ మార్పు కూడా ఈ శాసనసభల్లో రాదుగాక రాదు. చాకిరేవు శాసనసభ యాత్రశాల మూత్రాస్థలి ఎచటనైతేనేమి పోటీపడి కాటులాడా.